వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, యునెస్కో యొక్క న్యూట్రిషన్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి పాఠశాలలో భోజన పథకం మూలంగా 161 దేశాల్లో ఎన్ని మిలియన్ చిన్నారులు లబ్ధి పొందుతున్నారు? సో దీంట్లో ఆప్షన్స్ని కనుక మనం చూసుకుంటే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 318 మిలియన్స్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 218 మిలియన్స్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 418 మిలియన్స్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నన్. మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఎంతమంది అభివృద్ధి లబ్ధి చెందుతున్నారు అన్నప్పుడు, లబ్ధి పొందుతున్నారు అన్నప్పుడు 418 మిలియన్స్ పిల్లలు లబ్ధి పొందుతున్నారు ఈ పథకం ద్వారా. అంటే ఫస్ట్ ఆప్షన్ 380 మిలియన్స్ కానీ, సెకండ్ ఆప్షన్ 218 మిలియన్స్ కానీ, ఫోర్త్ ఆప్షన్ కూడా మనం రాంగ్ అని చెప్పుకోవచ్చు. ఎంతమంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు అన్నప్పుడు ఎంతమంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు? 418 మిలియన్స్. సో మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్తే, లాల్ బహదూర్ శాస్త్రి భారత పరివర్తన అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే, దీంట్లో మనం ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే సంజీవ్ చోప్రా ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ వచ్చి నీరజ్ చోప్రా, థర్డ్ ఆప్షన్ వచ్చి అనంత నాగేశ్వర్, ఫోర్త్ ఆప్షన్ వచ్చి సంజీవ్ ఖన్నా. మనకి ఇందులో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సంజీవ్ చోప్రా. సంజీవ్ చోప్రా అనే వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి భారత పరివర్తన అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఇప్పుడు ఏమని చెప్పొచ్చు? సంజీవ్ చోప్రా. అంటే సెకండ్ ఆప్షన్ నీరజ్ చోప్రా కావచ్చు, థర్డ్ ఆప్షన్ అనంత నాగేశ్వర్ కావచ్చు, ఫోర్త్ ఆప్షన్ సంజీవ్ ఖన్నా కావచ్చు. ఇవన్నీ మనం రాంగ్ ఆన్సర్స్గా చెప్పుకోవచ్చు. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, థర్డ్ క్వశ్చన్, వాయు కాలుష్యం ఆరోగ్యంపై 2వ ప్రపంచ సమావేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు కొలంబియా ప్రభుత్వాలు ఎక్కడ సమావేశం నిర్వహించాయి? ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు కొలంబియా ప్రభుత్వాలు ఎక్కడ సమావేశాన్ని నిర్వహించాయి అనే దానికి మనం ఆప్షన్స్ని చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఆప్షన్ కార్టాజెన్, సెకండ్ ఆప్షన్ బ్రెజిల్, థర్డ్ ఆప్షన్ చైనా, ఫోర్త్ ఆప్షన్ ఇండియాలో కరెక్ట్ ఆప్షన్ వచ్చి కార్టాజెన్. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు కొలంబియా ఎక్కడ సమావేశాన్ని నిర్వహించుకున్నాయి అన్నప్పుడు కార్టాజెన్ అనేది సరైన సమాధానం అని చెప్పుకోవచ్చు. అంటే సెకండ్ ఆప్షన్ బ్రెజిల్ కానీ, థర్డ్ ఆప్షన్ చైనా కానీ, ఫోర్త్ ఆప్షన్ ఇండియా కానీ మనకు రాంగ్ ఆన్సర్స్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏది? కార్టాజెన్. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, మోడీస్ రేటింగ్స్ ప్రకారం 25-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి రేట్లు ఎంతగా ఉంటుందని అంచనా వేసింది? దీంట్లో మనం ఆప్షన్స్ని చూసుకుంటే, ఫస్ట్ ఆప్షన్ 6.7%, సెకండ్ ఆప్షన్ 6.5%, థర్డ్ ఆప్షన్ 6.4%, ఫోర్త్ ఆప్షన్ 6.2%. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 6.5% అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మోడీస్ రేటింగ్స్ ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేట్లు ఎంతగా ఉంటుందని అంచనా వేసింది అంటే, ఎంత అంచనా వేసింది? 6.5% ఉంటుంది అని అంచనా వేయడం జరిగింది. అంటే ఫస్ట్ ఆప్షన్ 6.7 రాంగ్ అని చెప్పొచ్చు, థర్డ్ ఆప్షన్ 6.4% రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు, ఫోర్త్ ఆప్షన్ 6.2 అనేది కూడా రాంగ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 6.5% జీడిపి వృద్ధి రేటు ఉంటుందని అంచనా వేసింది. 6.5%. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, స్పేస్ ఎక్స్ ఫ్రేమ్ 2 మిషన్ ఏ రోజున విజయవంతంగా ప్రారంభించింది? స్పేస్ ఎక్స్ ఫ్రేమ్ 2 మిషన్ ఏ రోజున విజయవంతంగా ప్రారంభించింది అనే ఈ క్వశ్చన్కి మనం ఆప్షన్స్ని కనుక చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఆప్షన్ 2025 మార్చ్ 31, సెకండ్ ఆప్షన్ 2025 జనవరి 20, థర్డ్ ఆప్షన్ 2024 మార్చ్ 31,
ఫోర్త్ ఆప్షన్ ఏది కాదు. ఇందులో సరైన ఆప్షన్ వచ్చేసి 2025 మార్చ్ 31 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్గా తీసుకోవచ్చండి. అంటే స్పేస్ ఎక్స్ ఫ్రేమ్ 2 మిషన్ ఏ రోజున విజయవంతంగా ప్రారంభించింది అన్నప్పుడు 2025 మార్చ్ 31న విజయవంతంగా ప్రారంభించింది అని చెప్పుకోవచ్చు. అంటే సెకండ్ ఆప్షన్ 2025 జనవరి 2020 రాంగ్ అని చెప్పొచ్చు. 24 మార్చ్ 31 కూడా రాంగ్ అని చెప్పుకోవచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఏది కాదు. ఈ 3 ఆప్షన్స్ కూడా రాంగ్ అని చెప్పుకోవచ్చు. స్పేస్ ఎక్స్ ఫ్రేమ్ 2 మిషన్ ఏ రోజున విజయవంతంగా ప్రారంభించింది? 2025 మార్చ్ 31. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, నీతి ఆయోగ్ NCAAR ఎకనామిక్ 4 పోర్టల్ని 1 ఏప్రిల్ 2025న ఎవరు ప్రారంభించారు అన్నప్పుడు మనం ఆప్షన్స్ని చూసుకుంటే, ఫస్ట్ ఆప్షన్ భారత ప్రధానమంత్రి, సెకండ్ ఆప్షన్ కేంద్ర ఆర్థిక మంత్రి, థర్డ్ ఆప్షన్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఫోర్త్ ఆప్షన్ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి. అయితే ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కేంద్ర ఆర్థిక మంత్రి అనేది కరెక్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. 1 ఏప్రిల్ 2025న నీతి ఆయోగ్ NCAAR ఎకనామిక్ ఫోరం పోర్టల్ని ఎవరు ప్రారంభించారు అన్నప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి అనే వ్యక్తి ప్రారంభించడం జరిగింది. భారత ప్రధానమంత్రి, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ భారత ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కావచ్చు, ఇవి రాంగ్ ఆన్సర్స్గా చెప్పుకోవచ్చు. మనకి ఇప్పుడు సరైన సమాధానం ఏది అంటే కేంద్ర ఆర్థిక మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తలో నిలిచిన సరహుల్ పండుగ ఏ ప్రాంతానికి సంబంధించిన పండుగ? సరహుల్ పండుగ ఏ ప్రాంతానికి చెందిన పండుగ లేదా సంబంధించిన పండుగ? సరహుల్ పండుగ ఏ ప్రాంతానికి సంబంధించిన పండుగ అన్నప్పుడు మనం ఆప్షన్స్ని చూసుకుంటే, ఫస్ట్ ఆప్షన్ మధ్యప్రదేశ్, సెకండ్ ఆప్షన్ జార్ఖండ్, థర్డ్ ఆప్షన్ తెలంగాణ, ఫోర్త్ ఆప్షన్ కర్ణాటక. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి జార్ఖండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే సరహుల్ పండుగ ఏ ప్రాంతానికి చెందిన పండుగ అంటే జార్ఖండ్కి చెందిన పండుగ అని చెప్పుకోవచ్చు. సరహుల్ పండుగ అనేది జార్ఖండ్ పండుగ అని చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ ఆప్షన్ మధ్యప్రదేశ్ అనేది రాంగ్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ తెలంగాణ అనేది రాంగ్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. కర్ణాటక కూడా రాంగ్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 8th క్వశ్చన్ మనం చూసుకుంటే, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశం ఎన్నో ర్యాంక్లో ఉంది? గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ GTI అని కూడా మనం షార్ట్కట్లో చెప్పుకోవచ్చు. ఆ GTI 2025 ప్రకారం భారతదేశం ఎన్నో ర్యాంక్లో ఉంది అన్నప్పుడు మనం ఆప్షన్స్ని చూసుకుంటే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 15th ర్యాంక్, 15వ ర్యాంక్. ఇది తప్ప రైటా అంటే ఇది రాంగ్ అండి. సెకండ్ ఆప్షన్ 13వ ర్యాంక్, ఇది కూడా రైటా రాంగా అని చూసుకుంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. మనకి థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో 12వ ర్యాంక్ కూడా మనం రాంగ్ అని చెప్పుకోవచ్చు. అంటే 4వది ఏ ర్యాంక్? 14వ ర్యాంక్. GTI గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ GTI అని కూడా మనం షార్ట్కట్లో చెప్పుకోవచ్చు అండి. GTI 2025 ప్రకారం భారతదేశం ఎన్నో ర్యాంక్లో ఉంది అన్నప్పుడు 14వ ర్యాంక్లో ఉంది. GTI 2025 ప్రకారం భారతదేశం ఏ ర్యాంక్లో ఉంది? 14వ ర్యాంక్లో ఉంది. 9th క్వశ్చన్, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025 ప్రకారం భారత స్థానం ఎంత? వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025 ప్రకారం భారత స్థానం ఎంత? దీంట్లో మనం ఆప్షన్స్ని చూసుకుంటే, ఫస్ట్ ఆప్షన్ 147, సెకండ్ ఆప్షన్ 118, థర్డ్ ఆప్షన్ 127, ఫోర్త్ ఆప్షన్ 117. సో దీంట్లో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి 118 అండి. 118 స్థానంలో ఏది ఉంది? వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో భారత స్థానం 118గా ఉంది. అంటే ఇక్కడ ఆప్షన్ 1 147 అనేది రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు.
ఆప్షన్ 3 127 అనేది రాంగ్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4 117 కూడా రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025 ప్రకారం భారత స్థానం ఎంత అంటే 118 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 10th క్వశ్చన్. MGNREGA తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ వేతనం ఎంతగా పెరగడం జరిగింది? MGNREGA తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ వేతనం అనేది ఎంతగా పెరిగింది అనే దానికి మనం ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 400, సెకండ్ ఆప్షన్ 307, థర్డ్ ఆప్షన్ 370, ఫోర్త్ ఆప్షన్ 310. దీనిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 307 అండి. 307 అనేది మనం కరెక్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ ఆప్షన్ 400 అనేది రాంగ్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ 370 కూడా రాంగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫోర్త్ ఆప్షన్ 310 కూడా మనం రాంగ్ అని చెప్పుకోవచ్చు. MGNREGA తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ వేతనం ఎంతవరకు పెరిగింది అన్నప్పుడు 307గా పెరగడం జరిగింది.